అంత మేనకోడల జీవితంలో జరిగింది. వాళ్ళకు పాప, భార్యాభర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు. విడాకులు కూడా అయిపోయినాయి. ఆ చిన్న బిడ్డ కొన్ని 7 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. అప్పుడు దానికి పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లో బాగుండాలి కదా, తల్లిదండ్రుల చింత. మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్టుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా, అమ్మాయి లైఫ్ ఏంది, వాళ్ళ కుమార్తె మనోరాల సంగతి. నేను దాని దగ్గరికి పిలిచా, దాన్ని వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా. దగ్గరికి తీసుకొని, అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మ ఒంటరిగతిగా ఉంది, నువ్వు పసిబిడ్డవి. మరి మిమ్మ జీవితం ఏంటమ్మా, మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్న. అంటే నేను ఇష్టపడి కాదు, దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను. నిజంగా దేవుడే దీనికి సాక్షి. అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో అన్నది, మేనగోడల కూతురు అంటే నేను దానికి తాతనే, అక్క కూతురు అన్నమాట. తాతయ్య మా డాడీ వస్తున్నాడు తాతయ్య అంది. ఎట్లా వస్తాడమ్మా, 7 ఏళ్ళు అయింది రాలేదుగా అన్నా. కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మా డాడీ వస్తాడు. అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, తెలుగు పదాలు కూడా నత్తి, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, మా డాడీ వస్తాడు అంది. ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశాను. దాని దగ్గరికి తీసుకొని కన్నీళ్లతో, ఏసయ్య ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు. ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా, వీసుమంతా కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు, నీ సన్నిధిలో వినబడింది, యేసు నామములో ఇదే జరుగును గాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల. అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు. ఆ పిల్ల తండ్రితో తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా దగ్గర పరిచారకుడు అయ్యాడు. ఆయన నాకు సహకారిగా మారాడు. అంతేకాదు ఇది ఇంకో పని కూడా చేసింది. ఈ పుట్టదే తల్లిదండ్రుని కలపమని ప్రార్థన చేసింది. వాళ్ళిద్దరు 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఒక కుటుంబంగా చేర్చబడితే నాకు ఒక తమ్ముడిని అయ్యాని కూడా ప్రార్థన చేసిందంట. ఇప్పుడు ఆశీర్వాద పాలనేవాడు పుట్టాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్యామిలీ మ్యాటర్ని ఉల్లాసంగా చెప్పడం కాదు. జీవితాలు పతనమై, కుటుంబాలు చెల్లాచెదురైపోయి, ప్రయత్నాలు విఫలమైపోయి, మూడుబారిన జీవితాలుగా మారిపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి. పసిబిడ్డ విశ్వాసం. నా మనిషి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు, ఎవరైతేనే పసిబిడ్డ. ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా, నా చెల్లెలారా, నేను నేర్చుకుంది కూడా అదే. నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఊళ్ళో కోటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ 7-8 కిలోమీటర్ల అవతలి పోయి ఆడ ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు, ఎట్లా వస్తారా ఆడ అన్నారు. మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే, అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందో అనుకుంటేనే పరిచయం చేశారు. తర్వాత ఇక బస్సులు, ట్రాక్టర్లు, లారీలు, టాటా ఏసీలు, కార్లు, జీబులు, బైకులు వస్తా పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు చూసుకుంటున్నారు. దేవుని ఇప్పుడు నేను నమ్ముతా, అంతే, నేను నమ్ముతానండి. నేను సోది ప్రశ్న లేదు దేవుడిని, అట్ట జరిగిద్ది, ఇది ఎట్ట జరిగిద్ది, కష్టమేమో, ఈ డౌట్లే ఉండవు. అట్ట అంటూ నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టింది నాకు. తొందరగా నా మధ్య నుంచి తీసే ప్రభావం ప్రార్థన చేస్తా. ఇక్కడ నుంచి తీసేనా, ఈ దరిద్రం అయిపోయింది నాకు, ఈ సనుగుడు కొనుగుడని. ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగిందని ఏదో పనికి మళ్ళీ అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాకు సైతాన్ అనుకుంటా. విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట. మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాదేమీ లేదో, ఏసై చేస్తాడంతే. వాళ్ళకి అంతే చూశాను నేను. మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి. ప్రస్తుతానికి మాత్రం మీరు ఏం ప్రశ్నలు అడగొద్దు, మీరు పరిచయం చేయండి, ఏసై మీకు చూపిస్తాడని చెప్పాను. ఈ సంవత్సరం ఇంకా పెంచి పందిళ్ళు వేస్తే మళ్ళీ డౌటు చూడండి. 3వ రోజుకి అది కూడా పట్టకుండా ఫుల్. మరి ఏం కార్యాలు ఇవన్నీ చెప్పండి. ఓ రాజకీయ నాయకుడు అంత మీటింగ్ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాలా. బిర్యానీ ప్యాకెట్ 500, బిర్యానీ ప్యాకెట్ 500, అవునా? మళ్ళీ వాడికి బస్సు, లారీ. అప్పుడు ఆ బిర్యానీ తిని దాగి లారీ ఎక్కి అప్పుడు వేస్తాడు కేకలో, దిగిన దాకా వేస్తాడు. దిగిన తర్వాత ఆప లారీ ఆపంటాడు. ఏందిరా దిగింది, సరే తగలబెట్టండి వాడికి. మళ్ళీ కత్తి ఆపండి, ఏంటంటే ఆకలి అవుతుందంటే. నేనేం బిర్యానీ ఇచ్చానా? నేనేమన్నా ఎడారులోకి పరిగెత్తారు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు ఆయన మాట్లాడితే జరిగింది. ఈరోజు ఇంతమందికి మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా పిలిచానా? మరి ఎందుకంటే హడావుడికి పరిగెత్తారు?
ఆయన మాట్లాడాడు. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా. ఈరోజు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని కలుసుకోవాలో నువ్వే దర్శించు, తీసుకున్నా. నేను ప్రార్థించిన ఒక్కోసారి ప్రార్థన కూడా చేయకుండా అడ్డం పడతా. ఆయన నా బిడ్డలు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన, నా ప్రార్థన, మీ ప్రార్థన ప్రతి